హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సక్సెస్ సిరీస్. ఈరోజు మనం టీజీ టెట్ ప్రీవియస్ పేపర్ 2 2024 తెలుగుకి సంబంధించిన క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు తెలంగాణ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. టాపిక్లోకి వెళ్ళినట్లయితే కింది పద్యాన్ని చదివి 1 నుండి 5 వరకు ఉన్న ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించండి. ఊరూరం జనులల్ల భిక్షమిడరో, యొండం గుహల్ గహల్గవో, చేరానికము వీధులం దొరకదో, సీతామృత స్వచ్ఛవ, పురం బేరుల బారదో, తపసులం బ్రోవగ నివోపవో, చేరం బోవుదలేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వర. ఈ పద్యానికి సంబంధించిన క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే, పై పద్యంలోని కవి ఆశ్చర్యానికి కారణం ఆప్షన్ 1 దైవాన్ని ఆశ్రయించడం, ఆప్షన్ 2 రాజును ఆశ్రయించడం, ఆప్షన్ 3 భిక్షమడుక్కోవడం, ఆప్షన్ 4 గుహలో జనులు నివసించడం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 రాజును ఆశ్రయించడం. నెక్స్ట్ క్వశ్చన్, పై పద్య పాదాన్ని గణ విభజన చేసి ఏ వృత్త పద్యమో గుర్తించండి. ఆప్షన్ 1 చంపకమాల, ఆప్షన్ 2 ఉత్పలమాల, ఆప్షన్ 3 మత్తేబము, ఆప్షన్ 4 శార్దూలము. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 శార్దూలము. నెక్స్ట్ క్వశ్చన్, పై పద్య కర్త ఆప్షన్ 1 యథావాక్యుల అన్నమయ్య, ఆప్షన్ 2 కంచర్ల గోపన్న, ఆప్షన్ 3 దూర్జటి, ఆప్షన్ 4 యలకూర్చి బాల సరస్వతి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 దూర్జటి. నెక్స్ట్ క్వశ్చన్, పై పద్య కవి ఎవరిని ధిక్కరించాడు. ఆప్షన్ 1 రాజును, ఆప్షన్ 2 దైవాన్ని, ఆప్షన్ 3 జనులను, ఆప్షన్ 4 ధనవంతుడిని. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 రాజును. నెక్స్ట్ క్వశ్చన్, పై పద్య కవి కాలం. ఆప్షన్ 1 17వ శతాబ్దం, ఆప్షన్ 2 14వ శతాబ్దం, ఆప్షన్ 3 16వ శతాబ్దం, ఆప్షన్ 4 15వ శతాబ్దం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 16వ శతాబ్దం. నెక్స్ట్ క్వశ్చన్, విష్ణుకుండినుల రాజధాని నల్గొండ ప్రాంతమని నిర్ధారించిన చరిత్ర పరిశోధకుడు. ఆప్షన్ 1 సురవరం ప్రతాపరెడ్డి, ఆప్షన్ 2 బిఎన్ శాస్త్రి, ఆప్షన్ 3 ఈమని శివనాగరెడ్డి, ఆప్షన్ 4 కపిలవాయి లింగమూర్తి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 బిఎన్ శాస్త్రి. నెక్స్ట్ క్వశ్చన్, దక్షుడు లేని ఇంటికి అనే పద్యాన్ని ప్రస్తావించిన వారు. ఆప్షన్ 1 అప్పకవి, ఆప్షన్ 2 ఏనుగు లక్ష్మణ కవి, ఆప్షన్ 3 భట్టుమూర్తి, ఆప్షన్ 4 తిక్కన. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 అప్పకవి. నెక్స్ట్ క్వశ్చన్, సిటీ లైఫ్ మినీ కవితను ప్రచురించిన పత్రిక. ఆప్షన్ 1 ఈనాడు, ఆప్షన్ 2 ఆంధ్రజ్యోతి, ఆప్షన్ 3 ఆంధ్రప్రభ, ఆప్షన్ 4 నమస్తే తెలంగాణ. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 ఆంధ్రజ్యోతి. నెక్స్ట్ క్వశ్చన్, అచ్చ తెలుగు మాటల పద్య కవి. ఆప్షన్ 1 శ్రీనాథుడు, ఆప్షన్ 2 పాల్కుర్కి సోమన, ఆప్షన్ 3 నన్నయ్య, ఆప్షన్ 4 పొన్నికంటి తెలుగన. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 పొన్నికంటి తెలుగన. నెక్స్ట్ క్వశ్చన్, భానువు పదానికి వ్యుత్పత్తర్థం. ఆప్షన్ 1 పరిమళం పంచేవాడు, ఆప్షన్ 2 ప్రకాశించువాడు, ఆప్షన్ 3 భావనలను వ్యక్తపరిచేవాడు, ఆప్షన్ 4 మనుపు పుత్రుడు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 ప్రకాశించువాడు. నెక్స్ట్ క్వశ్చన్, మిత్తి పదానికి ప్రకృతి పదం. ఆప్షన్ 1 మృత్యువు, ఆప్షన్ 2 మంత్రి, ఆప్షన్ 3 మతి, ఆప్షన్ 4 మౌక్తికం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 మృత్యువు. నెక్స్ట్ క్వశ్చన్, సంవత్సరం దేశం అనే నానార్థాల గల పదం. ఆప్షన్ 1 ఘనము,
ఆప్షన్ 2 సాధనం, ఆప్షన్ 3 వాహిని, ఆప్షన్ 4 వర్షము. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 వర్షము. నెక్స్ట్ క్వశ్చన్. ఉద్ది పదానికి అర్థం ఆప్షన్ 1 ఉదాసీనత, ఆప్షన్ 2 జత, ఆప్షన్ 3 దిక్కు, ఆప్షన్ 4 ప్రగతి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 జత. నెక్స్ట్ క్వశ్చన్. మొత్తం అంతా అనే పర్యాయ పదాల గల పద్యం ఆప్షన్ 1 దిశ, ఆప్షన్ 2 తొలి, ఆప్షన్ 3 పురాగా, ఆప్షన్ 4 మస్తు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 పురాగా. నెక్స్ట్ క్వశ్చన్. చెవికిం గుండూలు ముప్పు కాదు, శృతమే చెదిమికి నగ్నకణం. ఈ పద్యపాదంలోని యుతిమైత్రిని గుర్తించండి. ఆప్షన్ 1 మే, ఆప్షన్ 2 దా, ఆప్షన్ 3 చే, ఆప్షన్ 4 తా. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 చే. నెక్స్ట్ క్వశ్చన్. ఉపమాన ధర్మాన్ని ఉపమేయంపై ఆరోపించడాన్ని ఏ సమాసం అంటారు? ఆప్షన్ 1 అవధాన పూర్వపద, ఆప్షన్ 2 అవ్యయీభావ, ఆప్షన్ 3 ఉత్ప్రేక్ష, ఆప్షన్ 4 ఉల్లేఖ. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 అవధారణ పూర్వపద. నెక్స్ట్ క్వశ్చన్. నగరారణ్య హోరు నుండి జీవనఘోష. కవితావాక్యంలోని అలంకారం ఆప్షన్ 1 ఉపమా, ఆప్షన్ 2 ఉల్లేఖ, ఆప్షన్ 3 రూపక, ఆప్షన్ 4 దుష్టంత. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 రూపకం. నెక్స్ట్ క్వశ్చన్. జాత్యాది వర్ణన ప్రధానాంశం కలిగిన అలంకారం ఆప్షన్ 1 అతిశయోక్తి, ఆప్షన్ 2 స్వభావోక్తి, ఆప్షన్ 3 దీపకం, ఆప్షన్ 4 సమాసోక్తి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 స్వభావోక్తి. నెక్స్ట్ క్వశ్చన్. కూపస్థ మండూకం అని వీరిని అంటారు. ఆప్షన్ 1 తన చుట్టూ ఉన్నదే ప్రపంచం అనుకునేవారు, ఆప్షన్ 2 ప్రపంచాన్ని చుట్టి వచ్చేవారు, ఆప్షన్ 3 పగటి కలలు కనేవారు, ఆప్షన్ 4 నిత్యం నిద్రపోయేవారు. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 తన చుట్టూ ఉన్నదే ప్రపంచం అనుకునేవారు. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం ప్రథమ అధ్యక్షులు ఆప్షన్ 1 వందే మాత్రం రామచంద్రరావు, ఆప్షన్ 2 డాక్టర్ సి నారాయణ రెడ్డి, ఆప్షన్ 3 డాక్టర్ సి యశోదారెడ్డి, ఆప్షన్ 4 వావిలాల గోపాలకృష్ణయ్య. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 వావిలాల గోపాలకృష్ణయ్య. నెక్స్ట్ క్వశ్చన్. భావ వినిమయంలో తమ భావనను, ఉద్వేగాలను, కోరికలను స్వతహాగా వెలువడిన సంకేతాల ద్వారా వ్యక్తం చేయడానికి రూపొందించుకున్న సాధకం భాష అని నిర్వచించిన భాషావేత్త ఆప్షన్ 1 స్టట్వర్ట్, ఆప్షన్ 2 హాకెట్, ఆప్షన్ 3 సైఫైర్, ఆప్షన్ 4 జాన్ పి హుగ్. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 సేఫైర్. నెక్స్ట్ క్వశ్చన్. అర్థవంతంగా బొమ్మల సహాయంతో గుర్తింపజేసి విద్యార్థులు నేర్చుకున్నటకు మిక్కిలోనైన అమలులో ఉన్న పఠన పద్ధతి ఆప్షన్ 1 అక్షర పద్ధతి, ఆప్షన్ 2 పద పద్ధతి, ఆప్షన్ 3 వాక్య పద్ధతి, ఆప్షన్ 4 నవీనాక్షర పద్ధతి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 పద పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థులు పూర్వజ్ఞానాన్ని పరిశీలించిన పిమ్మట ప్రస్తుత పాఠ్యాంశం వైపు పిల్లల దృష్టి మళ్లించడానికి ఉపాధ్యాయుడు చేపట్టే కృత్యము ఆప్షన్ 1 ఉన్ముఖీకరణము, ఆప్షన్ 2 ప్రదర్శనం, ఆప్షన్ 3 పునర్విమర్శ, ఆప్షన్ 4 గైహికం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 ఉన్ముఖీకరణం. నెక్స్ట్ క్వశ్చన్. ఉపాధ్యాయుడు ఆవును గురించి కొన్ని వాక్యాలు రాయించి వాని ఆధారంగా గేదెను గురించి రాయమని విద్యార్థులను కోరే వ్యాసరచన పద్ధతి ఆప్షన్ 1
అభివర్ణన పద్ధతి, ఆప్షన్ 2 అనుకరణన పద్ధతి, ఆప్షన్ 3 సన్నివేశ పద్ధతి, ఆప్షన్ 4 చర్చా పద్ధతి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 అనుకరణ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, అందుబాటులో ఉన్న వనరులతోనూ సమయంతోనూ పరీక్ష నిర్వహణ అమలుపరచుటకు వీలుగా ఉండటం అనే ఉత్తమ పరీక్షా లక్షణాలలో ఒకటి. ఆప్షన్ 1 ప్రామాణికత, ఆప్షన్ 2 విషయనిష్టత, ఆప్షన్ 3 ఆచరణాత్మకత, ఆప్షన్ 4 సమగ్రత. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 ఆచరణాత్మకత. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please do subscribe to our channel and like this video.